తెలుగుదేశం పార్టీలో ఒక వివాదం కొనసాగుతుంది. అది ఏంటి అంటే కొల్కపూడి శ్రీనివాస్ వర్సెస్ కేశినేని చిన్ని. వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. కొల్కపూడి శ్రీనివాస్ కేశినేని చిన్నికి నేను డబ్బులు ఇచ్చాను టికెట్ కోసము అని చెప్పడం జరిగింది. కేశినేని చిన్ని కొల్కపూడి వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారనే వార్తలు వచ్చినాయి. ముఖ్యమంత్రి ఇప్పుడు లండన్లో ఉన్నారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించింది. లోకేష్ని కలవడానికి పోతే కొల్కపూడికి మినిమం అపాయింట్మెంట్ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఎవరిని శిక్షిస్తే బాగుంటుంది, ఎవరి మీద చర్యలు తీసుకుంటే బాగుంటుందని మనం ఒక పోల్ నిర్వహిస్తే 29,000 మంది ఈ పోల్లో పాల్గొన్నారు. అందులో కొల్కపూడి మీదనే చర్యలు తీసుకోవడం కరెక్టు అని 52% మంది అంటున్నారు. 24% మంది చిన్ని మీద తీసుకోవాలంటున్నారు. మరో 24% మంది ఇద్దరి మీద తీసుకోవాలంటున్నారు. సో ఈయన మీద తీసుకోవాలంటున్న వాళ్ళు ఈక్వల్గా ఉన్నారు. సో కొల్కపూడి మీదనే తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు 52% మంది ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇద్దరి మీద చర్యలు తీసుకుంటారా, కొల్కపూడి శ్రీనివాస్ మీదనే చర్యలు తీసుకొని ఈ దానికి సమాప్తం చేస్తారా, ఏం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉన్నది. మొత్తానికైతే ఇది పార్టీకి ఒక పెద్ద డ్యామేజ్ అయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు. తెలుగుదేశం ఉన్న పార్టీ నాయకులు, కూటమి నాయకులు అటు బీజేపీ వాళ్ళ మీద, జనసేన మీద కూడా వాళ్ళు ఈ మాటల దాడులు చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కొద్దిగా ఇబ్బంది కలిగించే ప్రయత్నము. ఈ ప్రయత్నాన్ని ఆపుతారా, ఇట్లనే మంట రాజుకునేలా చూస్తారా అనేది చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.